సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం వెల్లటూరు గ్రామంలో నందిగామ వెంకయ్య ఇంట్లో ఉన్న వారిని 5 వ్యక్తులు కత్తులతో బెదిరించి 7 తులాల బంగారం 50,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్, ఏఎస్పీ ఆర్ నాగేశ్వరరావు పరిశీలించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. ఊర్లేరు మళ్ళీ అడుగు చూస్తే అడుగుతున్నాను ఇటు నుండ్రానని ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ బైక్ పెట్టి కర్ర పట్టుకుని అటు దాకా తిరుగుతుంది. ఆ రెడ్డి గారు అని ఆయన పిలిస్తే నేనే లేని అంటే ఉన్నప్పుడు గడిచి బయట పెట్టి తీయగానే ఇంకా పిల్లలు ఇద్దరు వచ్చి అద్దుకొని ఏడ్చారు. పెద్ద ఉణుకుతారు సార్, ఉణుకుతారు. కత్తులు ఇక్కడ పెట్టారు. ఆయన కొంచెం బాగా వెత్తారు. ఇక్కడ ఆయన ఎర్రగా పోలీసులు డేట్ వేసిపోతామని చెప్పి కట్ చేసి లోపలికి ఫస్ట్ కాల్ చేసుకుంటే తెలుసు. లోపల అంటే క్వాలిటీ పెట్టి లోపల ఉన్న ల్యాబ్ విలేజ్ హైదరాబాద్ నుంచి వచ్చారు. వచ్చినాక పిల్లగాళ్ళకి వాళ్ళ మాయగారిని చూపించుకొని నైట్ 1 ఇక్కడ తీసుకొని వచ్చి పిల్లగాళ్ళు ఇద్దరు ఆయన ఇంట్లో పడుకున్న కాసేపటికి 3 5 ముసుగులు వేసుకొని చేతికి బ్లౌజులు, ముఖానికి కచ్చిప్పులు కట్టుకొని వచ్చి కత్తులు పెట్టి ఇంట్లో ఉన్న పిల్లగాళ్ళ చెవిదిద్దులు, చైన్లు 2 చైన్లు అంట, పిల్లగాళ్ళ చెవిదిద్దులు, ఉంగరాలు, ఇంట్లో ఉన్న బంగారం, వెండి ఒక 50,000 క్యాష్ తీసుకుని వెళ్ళాడు. నాకు ఫోన్ కాల్ చేశారు. నాకు 3:50కి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నేను లేస్తే ఏందిరా అంటే వాళ్ళ పెద్ద పాప నాకు చెప్పింది, ఇట్లా సంగతి అంకులు మా ఇంట్లోకి ఇట్లా ఎంటర్ అయ్యారు దొంగలు, ఇట్లా వచ్చారు అంటే నేను బైక్ వేసుకుని నేను వస్తే కానీ ఎవరు లేరు, ఆల్రెడీ తలుపు తీయగానే పిల్లగాళ్ళు ఇట్లా సంగతి ఇట్లా జరిగింది అంకులు అని చెప్పి ఏడ్చారు.